హలో అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే చాలా లేట్ అయిపోయిందనమాట వీడియో పోస్ట్ చేయడం అయితే. నిన్న ఈ టైంకి అయితే అమ్మ ఇంటికి వచ్చిండే, బట్ మళ్ళీ ఈ టైంకి అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నిన్న అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే పొట్టు కందిపప్పు తీసుకొచ్చింది అనమాట ఇంటి దగ్గర. అండ్ బావి దగ్గర అయితే కంది చేను వేసిరు అని చెప్పి మీ అందరికి చెప్పినాను కదా, అదైతే కోపిచ్చిరు అనమాట. ఇంకా మిగతా అమ్మేసి ఇంటి మందం అయితే ఒక బస్స తీసి పక్కన పెట్టిరంట. అండ్ నా కోసం అయితే అమ్మ కొంచెం అంత పప్పు అయితే ఇసురుకొని మరీ తీసుకొని వచ్చింది. అండ్ పొట్టు పప్పు అన్నమాట, నాకు చాలా ఇష్టం. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు నేను డిమార్ట్లో తెచ్చుకునేదాన్ని, బట్ ఆ పప్పు అయితే అసలు వండుతలేను. పప్పు ఉంటే ఫస్ట్ అయితే మాకు పడట్లేదు అన్నమాట. కందిపప్పు ఎంత ఇష్టంతో తినేదో, బట్ ఒక 2 months అయితే అయింది ఇంట్లో అసలు పప్పే ఉండట్లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే కందిపప్పు టమాటా అయితే వేసుకున్నాను అనమాట. పొట్టు పప్పు చాలా టేస్ట్ ఉంటుంది, మళ్ళీ మనం పండించుకున్నది ఇంకా టేస్ట్ ఉంటుంది. అండ్ నేనైతే ఈరోజు మంచిగా కడుపు నిండా తిన్నా అన్నమాట అన్నము. అండ్ కందిపప్పు అంటే నాకు మంచిగా ఇష్టము, బట్ ఇంకా ఈ మధ్య అసలు ఇంట్లో పిల్లలకి పడతలేదు, నాకు పడతలేదు. తిన్న ప్రతిసారికి కడుపు నొప్పి అని చెప్పేసి అంటూ ఉన్నారని చెప్పేసి అసలు తేవడమే మానేసిన. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే కందిపప్పు టమాటా చేసుకున్నాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ రోజు అయితే కొంచెం బయటికి వెళ్ళే వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా రెడీ అవుతున్నా అనమాట. అండ్ చాలా రోజులు అవుతుంది చేతులకి బ్యాంగిల్స్ వేసుకొని, మొత్తం పైన పువ్వంతా పోయిందని చెప్పేసి మొత్తం ప్లెయిన్ అయిపోయినాయి గ్రీన్ బ్యాంగిల్స్ అని చెప్పి వేరేటి అయితే వేసుకుంటున్నా. బ్యాంగిల్స్ స్టోర్ చేసుకునేది భలే ఉంది కదా. మనం ఈడ ఆడ కవర్లు మూటలు కట్టి పెట్టే కంటే అట్లాంటి ఒకటి ఆర్డర్ చేసుకున్నామని హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఎదురుగా ఏ బ్యాంగిల్స్ నచ్చితే ఆ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. మంచిగా మనం ఇది సెల్ఫ్లో కూడా పెట్టుకున్నాం అనుకో, చూడడానికి అయితే మంచిగా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా హ్యాపీగా పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ ఏం పగలకుండా. ఈరోజు అయితే రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. మంచిగా ఇంకా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. మంచిగా అన్నం తినేసి ఇంకా ఈరోజు బయటికి వెళ్ళే వర్క్ ఉందని చెప్పినాను కదా, తినేసి ఇంకా బయటికి వెళ్ళడమే. మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో అప్పటికి 8 అవుతుంది. పొద్దున్నే ఎందుకో కొంచెం అన్నం తినబుద్ధి కానీ, అండ్ టేస్ట్ బాగుంది అని చెప్పేసి పప్పుతో అయితే మంచిగా అన్నం తిన్నా. అండ్ ఈరోజు మెనీ వ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.